ఒక మాట ఒకే ఒక మాట విల్సన్ గారు, భారతీయ జనతా పార్టీకి ఎస్ అధికార వైఎస్ఆర్సీపీ భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అభివృద్ధిని తాకట్టుగా పెట్టిందని షర్మిల గారు అభివర్ణించారు. ఎట్లా స్పందిస్తారని ఆమె వ్యాఖ్యలపైన? ఇప్పుడు ఆమెకి పిచ్చి ముదిరింది, అదేదో రోల్ కట్టాలో అదేదో అన్నారు కదా, ఆ విధంగా ఆమెకి ఏంటంటే షర్మిల అనబడే వ్యక్తి అసలు ఒక వ్యక్తిత్వం లేదా ఆమెకి. ఎందుకంటే ఏదైనా మాట చెప్తే కట్టుబడాలి. నేను తెలంగాణ రాజకీయాలు చేస్తాను, తెలంగాణ ప్రాంతంలో నా జీవితం చూసుకుంటాను, తెలంగాణ ప్రాంత ప్రజల కోసం నేను కట్టుబడ్డాను, నేను పాలేరు నుంచి పోటీ చేస్తాను అన్న షర్మిల గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చారు? పోనీ అన్నం మీద ఆమెకు అన్నం మీద ఉన్న కోపం ఏంటి? ఆస్తి పంపకం మీద కోపం వచ్చిందా? నిజంగా రాష్ట్ర ప్రజల కోసం ఏ రోజైనా షర్మిల గారు మాట్లాడారా? ఆంధ్రప్రదేశ్ లో అమరావతి ఆపేసినప్పుడు కానీ, ఆంధ్రప్రదేశ్ లో దళితుల పైన వైసీపీ ప్రభుత్వం దుర్మార్గం చేసినప్పుడు కానీ, ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ కార్పొరేషన్ నిధులు డైవర్ట్ చేసినప్పుడు కానీ, ఆంధ్రప్రదేశ్ లో అనేక అప్పులు పాలు చేసినప్పుడు కానీ, మద్యం పేరుతో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మారణహం సృష్టిస్తున్నప్పుడు కానీ ఎప్పుడూ మాట్లాడని షర్మిల గారు ఈ రోజు ఏదో ప్రేమ గారిపోయి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మాట్లాడిన తీరు చూస్తే ఆమెకి మెంటల్ ఎక్కిందని అనిపిస్తుంది. ఎందుకంటే బహుశా వాళ్ళ అన్నతో ఆమెకి ఏదో డబ్బుల విషయంలో గొడవ వచ్చి ఉంటుంది, లేకపోతే రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినా ఆమె వచ్చేసేది. అసలు కాంగ్రెస్ పార్టీలో ఆత్మగౌరవం దెబ్బతిన్నది. నేను తెలంగాణకు మద్దతు అని చెప్పిందా? తెలంగాణ నుంచి నేను పోటీ చేయడం లేదు, ఆయనకి నేను సపోర్ట్ చేస్తున్నా. అసలు వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు తెలంగాణ నుంచి ఎందుకు విత్డ్రా అయ్యావు? ఆ రోజు నీతో ఒప్పందం చేసుకున్నాడా? నీకు ఆ రోజు నువ్వు ఆంధ్రాకి బొమ్మని చెప్పని ఆమె నిర్దాక్షిణ్యంగా రేవంత్ రెడ్డి బయటికి నెడితే ఆమె వచ్చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతుంది. అంటే ఇక్కడ మాకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆమె దళితుల్ని బలహీన వర్గాలు చేయడం కోసమే. అంటే మన దాకా అనిల్ ఏం చేశాడు? తెలంగాణలో రాజకీయం చేయాలనుకున్నాడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చేస్తాడా? కాబట్టి ఇటువంటి కుక్కముద్దు పిందుల గురించి అసలు రాజశేఖర రెడ్డి గారికి ఆమె నాకు తెలిసి ఆమె ఏమాత్రం 1% కూడా వారసురాలు కాబోరు. అదేవిధంగా ఇక జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి ఇప్పుడు దాకా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారిది ఇన్నింగ్స్ అయిపోయినాయి కాబట్టి ఆయన గురించి మేము మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దించడం కోసం భారతీయ జనతా పార్టీ అనేక పోరాట రూపాలు తీసుకుని ముందుకు వెళ్తుంది. 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి కావాల్సిన కార్యాచరణ మేము ముందుకెళ్తున్నాం. మేము ఈ రోజు తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ రెండు పార్టీలతో సమాన దూరంలో ఉన్నాం. కాబట్టి ఒక స్పష్టమైన విధానంతో పోతుంది ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీ 10 విద్యా సంస్థల దగ్గర నుంచి, పోలవరం నిధుల దగ్గర నుంచి, అదేవిధంగా రాజధాని నిధుల దగ్గర నుంచి అనేక నిధులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కి మేలు చేసినాం. జగన్మోహన్ రెడ్డి మాకు మెలాక ఒక్క నిమిషం శ్రీచంద్ర, జగన్మోహన్ రెడ్డి గారి మెలాకైతే ఏంటి? ఆయన ఒక రాష్ట్ర సీఎం వచ్చినప్పుడు పిఎం సహకరిస్తాడు. అది ఆయన చూసి సహకారం కాదు అది. కానీ ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేస్తే ఖచ్చితంగా ప్రజల నుంచి తిరస్కారం వస్తుంది, అందులో సందేహం లేదు. కాబట్టి ఇక్కడ నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు దించాలని ప్రజలు డిసైడ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా చెరువు నీళ్లు అయిపోయిన తర్వాత చెరువులో ఉండే చేపలు కూడా బయటకు వస్తూ ఉంటాయి. ఈ రోజు రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఆ విధంగా ఉందనేది అందరికీ తెలుసు. అందుకని మేమంటామంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ఒక క్రియాశీలక పాత్ర వహిస్తుంది. ఆ వహించే క్రమంలో మేము ముందుకెళ్తాం.